హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ ఎట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. ఇవాళ మనము ఐవీఎఫ్కి వెళ్ళే స్త్రీ బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎటువంటి డైట్, మెడికేషన్స్ తీసుకోవాలి, అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది విషయాలు తెలుసుకుందాం. ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్ ముందుగా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల కొంచెం ప్రయోజనం ఉంటుంది. బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అంటే హై ప్రోటీన్ అండ్ లెస్ ఆయిల్ డైట్ తీసుకోవాలి. అలాగే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కొద్దిపాటి ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే బెటర్. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ కట్ డౌన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్స్ మెడిసిన్స్కి వస్తే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సప్లిమెంటేషన్ అనేవి బోత్ ద పార్ట్నర్స్కి ఇస్తే బెటర్గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఐవీఎఫ్కి ఇంజెక్షన్ స్టార్ట్ చేద్దాం అనేటప్పుడు ఓవరీస్లో ఫాలికల్స్ అనేవి నాన్ యూనిఫామ్గా ఉండడం జరుగుతుంది. అటువంటప్పుడు హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఫాలికల్స్ అనేవి యూనిఫామ్ సైజ్లోకి వచ్చి ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిట్రీవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి 10 days వరకు ఎగ్స్ పెంచడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ రిట్రీవ్ అయిన తర్వాత వీర్య కణాలతో మిక్స్ చేసి ఎంబ్రియో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఫామ్ అయిన ఎంబ్రియోస్ గర్భసంచి పొరల్లో వేసే ముందు ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ఆప్టిమమ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కోసం హార్మోనల్ మెడికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన ఒక 14 to 15 daysకి సీరం బీటా హెచ్సిజీ అనే టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి స్త్రీ అధిక బరువులు ఎత్తడం, దూరపు ప్రయాణాలు చేయడం మానుకోవాలి. వేళ్లకు కరెక్ట్గా హార్మోన్స్ అండ్ తదితర మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.